सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवां सस्तनूभिः व्यशेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांतिः। हरि ओम। కైవల్య ఉపనిషత్తు 10 మంత్రాలు పూర్తి చేసాం. ఏడు నుండి 10 వరకు ఒకసారి చదువుదాము. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్తసాక్షిం తమసః పరస్తాత్. సబ్రహ్మ సశివస్సేంద్రః సోక్షరః పరమస్వరాట్ స ఏవ విష్ణుః స ప్రాణః సకాలోऽగ్నిః స చంద్రమా స ఏవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వా తం మృత్యుమత్యేతి నాన్యః పంథా విముక్తయే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాననిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండితః. ఈ శ్లోకం మరొకసారి చూడండి. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాననిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండితః. నిరాకార నిర్గుణ ఉపాసన చెప్పిన తర్వాత ఉపనిషత్కారుడు సాకార సగుణ ఉపాసన గురించి కూడా చెప్పారు. సాకార సగుణ, స ఆకారం. మనసు ఏదో ఒక దాని మీద ప్రేమ కలిగి ఉంటుంది నిరంతరం. దేని మీద అయితే ఇష్టం ఉంటుందో దాని గురించే ఆలోచన చేస్తూ దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది.
ఆ ప్రేమ అనేది దైవం వైపు, ఇష్టదైవం వైపు తిప్పితే మిగతా విషయాలు క్రమంగా మనసులో నుండి బయటపడతాయి. బయట ఉన్న విషయాలు ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి, కానీ మనసు దేని గురించి ఆలోచన చేస్తే లోపల అదే రూపం కదులుతూ ఉంటుంది. మనసు ఇష్టదైవాన్ని గురించి, ఇష్టదైవ రూపాన్ని తలుసుకుంటూ ఉంది అనుకోండి, మిగతా రూపాలన్నీ బయటపడిపోతాయి. అంతేకాదు, ఈ ఆలోచనలకు మూలమైన వాసనలు కూడా కరుగుతూ వస్తాయి. దానివలన సాత్విక గుణాలు, దైవీ గుణాలు లోపల నిండుతాయి. అంతేకాదు, మనసు ప్రశాంతతగా దారితీస్తుంది. కారణం ఏంటి అంటే లోపల ఉన్న ఆలోచనల శాతం పడిపోతూ వస్తుంది. మనసు ఒత్తిడికి దూరం. వర్షం వచ్చింది, ఎక్కడెక్కడ నీళ్ళు అన్నీ కాలువల్లో పడతాయి. ఆ కాలువలు చిన్న చిన్న వంకలు, ఏర్లలో కలుస్తాయి. అవన్నీ వచ్చి నదిలో కలుస్తాయి. నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అత్యంత వేగం ఉంటుంది. నీళ్ళంతా మురికి మురికిగా ఉంటాయి. ఆ నది ఎంత లోతుందో తెలియదు. నది దాటాలి అని అంటే వీళ్ళుగా కొట్టుకుపోతారు. నదిని ఆపాలి అని అంటే ఏ ప్రయత్నం చేసినా అవి కూడా కొట్టుకెళ్ళిపోతాయి. సేమ్ వే పంచ జ్ఞానేంద్రియాలతో ప్రపంచంలో తిరుగుతూ ఉండేటప్పుడు రూపాలు, శబ్దాలు, రుచులు, స్పర్శలు, వాసనలు రూపంలో ప్రపంచం అంతా 5 జ్ఞానేంద్రియాల నుండి మనసు మీద పడుతూ ఉంటుంది. మనసు నిండిపోతూ ఉంటుంది. మనసు ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. మనసు వేదనకు గురవుతూ ఉంటుంది. మనసు నిలకడ లేకుండా పోతుంది కదా. కారణం అన్నీ వచ్చి మీద పడుతూ ఉన్నాయండి. సాధన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇదిగో అండి, ఇదే విచక్షణ అని అన్నారు. ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు. అలాగే ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ విడదీసి చూడగలగాలి. ఏది నీ శాంతికి దగ్గర చేస్తుందో, నీ లక్ష్యానికి దగ్గర చేస్తుందో దానివైపే దృష్టిలో పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? సగానికి సగం దూరం అవుతుంది. అందులో కూడా నిజంగా నీకు ఏది అవసరమైంది, ఏది అవసరం లేనిది ఆలోచించడంలో ఇంకా సగం దూరం అవుతాయి. ఆ తర్వాత చూస్తే అయ్యా నిజానికి ముఖ్యంగా 100కి 1 ఆలోచన కూడా అవసరం ఉండదు. అక్కడ 1000కి కాదు, 1,00,000కు 1 ఆలోచన కూడా అవసరం ఉండదు. అవునా? ఆపగలమా అంటే ఒకే ఆలోచన, ఏది? ఇష్ట దైవ రూపం నామం లోపల నిలబెట్టడానికి ప్రయత్నం చేసే కొద్దీ లోపల ఆలోచనలన్నీ పక్కకెళ్ళిపోతాయి. శాస్త్ర అధ్యయనంలో నిష్ట సంపాదించే కొద్దీ ఇదిగో ఖాళీ అయిన ఈ మనసుని నిగ్రహించుకునే బుద్ధి లక్ష్యం వైపు వేగంగా వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. దాన్ని ఇక్కడ అన్నారు, ఏమై ముక్తి కావాలి అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడో నెమ్మదిగా దైవం వైపు తిప్పుకుంటాడు. శరీరం పనిచేస్తుంది, దానికి ఒక ఆలోచన ఇస్తే చాలు, రోజంతా కొట్టుకుంటుంది, సరిపోతుంది. అవునా? ఇప్పుడు డైలీ మీరు చేయాల్సినటువంటి పనుల్లో ఎంతసేపు ఆలోచన చేయాలి? ఆటోమేటిక్గా జరిగిపోయేటివే. ఏదైనా కొత్తది వస్తే కానీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అంతేనా? కొత్త సమస్య, కొత్త పను, కొత్త విషయము, కొత్త శాస్త్రము, కొత్త ఆలోచించాలి. మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి కదా. కాబట్టి ఏంటి? మనసు దైవం వైపిస్తే ఖాళీ అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. పైగా ఏ పని చేస్తున్నా పూర్తిగా దృష్టి దాని మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికే అన్నారు, మిగతా ఏ విషయాల మీద కూడా ఒకే దాని మీద మనసు నిలబెట్టలేము, ఒత్తిడి గురవుతుంది. కానీ దైవం వైపు తిప్పితే క్రమంగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది.
అందుకే ఉమాసహ అయం పరమేశ్వరం ప్రభుం. పార్వతీ పరమేశ్వరులను ఎందుకు దృష్టి పెట్టడం అంటే, నువ్వు సాకారంగా దృష్టి నిలబెట్టినప్పటికి కూడా ఏమయ్యా, ఆయన అమ్మవారు పార్వతీదేవి, అయ్యవారు శివుడు కైలాసంలో ఉంటారండి. పరమేశ్వరం ప్రభుం వాళ్ళ ఐకర్తలు అండి. ఇక్కడ ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ప్రకృతి పురుషులండి అన్నప్పుడు బ్రహ్మాండం అంతా వాళ్ళేనండి. కనిపించేదంతా అమ్మవారండి, నడిపించేదంతా అయ్యవారండి. త్రిలోచనం 3 కళ్ళు ఉన్నవాడండి. జాగ్రత్త స్వప్న సుషుప్తులని గమనించేవాడండి. త్రిలోచనం 3 గతులను గురించి తెలిసినటువంటి వాడండి. పునర్జన్మ, పునర్జన్మ రాహిత్యం, జీవన్ముక్తి 3 మార్గాల గురించి తెలిసినటువంటి వాడు. ద్వంద్వాలని సహించే శక్తి ఎక్కడైతే వచ్చిందో అంతర్ముఖం అయ్యే మార్గం కనిపిస్తుంది. నీలకంఠం ప్రశాంతం. బయట విషయాలు సహించే శక్తి అంతర్గతంగా ప్రవేశించే మార్గాన్ని చూపిస్తుంది. ధ్యాత్వా ముని. అదో లక్ష్యాన్ని గుర్తుంచుకో. నువ్వే లక్ష్యం అయి ఉన్నావు అంటే లోపల అంతరాత్మ లక్ష్యం అయ్యింది. ముని ధ్యాత్వా భూతయోనిం గచ్చతి. ముని ఆత్మను నిరంతరం గుర్తుంచుకునేటువంటి వాడు. భూతయోనిం గచ్చతి. ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ఉపాధులకు ఆధారమైంది ఏదైతే ఉందో దాంట్లో ప్రవేశించే అవకాశం దొరుకుతుంది. సమస్త సాక్ష్యం. ఒకసారి ఆత్మలో నిలబడ్డావో అంతటిని చూసేవాడు. తమస పరస్థాత్. కారణ శరీరానికి అట్టపక్క ఉంది కాబట్టి అది ఒక్కటే అయ్యింది, రెండోది లేవు. అందరిలో ఉన్నది, అంతరా ఉన్నది అదే. సహ బ్రహ్మ సృష్టికర్త అదే. సహ శివ లయకర్త అదే. సహ ఇంద్ర ఇంద్రుడు స్వర్గాధిపతి అదే. సహ విష్ణు ఏవ ఆయనే విష్ణువు కూడా అయింది. అక్షర పరమస్వరాట్. అయ్యా నామరూపాలకు అతీతం కూడా అదే. త్రిమూర్తులు అదే, త్రిమూర్తులకు అతీతము అదే. అదే ఇక్కడ ముందు ప్రాణంగా తయారైంది, తర్వాత కదలికల రూపంలో వచ్చింది, ఆ తర్వాత వ్యక్తమైంది అగ్ని సహచంద్రవా. అదే నామరూపాలకు ప్రేరణ ఇచ్చేటువంటి సంస్కారం కూడా అదే. అంతా అదే, రెండవది లేని లేదు. సయేవ సర్వం. అదే సర్వమైంది. ఎత్త భూతయోనిం యచ్చ భవ్యం సుసూక్ష్మం సనాతనం. అయ్యా అదే గతంలో ఉన్నది అదే, భవిష్యత్తులో ఉండబోయేది అదే, ప్రస్తుతం ఉన్నది కూడా అదే. ఒక్కటే. మెలకువలోనూ నువ్వే ఈ శరీరంలో కూర్చొని ప్రపంచాన్ని చూస్తున్నావు. బోరు కొట్టింది వదిలేసి అలా స్వప్నంలోకి వెళ్ళిపోయావు, అక్కడ ఇష్టం వచ్చింది అనిపిస్తున్నావు. అది కూడా బోరు కొట్టి తోసి పారేసావు, గాఢగద్దల్లో కూర్చున్నావు, హాయిగా సుఖంగా ఉన్నావు. 3 నువ్వే. ఈ 3 చోట్ల ఉన్నది నేనే. 3 రకాల అనుభవాలు పొందేది నేనే. ఏమయ్యా టీవీ చూస్తూ ఉన్నావు, ఈ టీవీ చూస్తూ నచ్చలేదు, ఏం చేస్తావు? జెమినీలోకి వెళ్తాం. అది నచ్చలేదు, టీవీకి వెళ్తాం. అది నచ్చలేదు, ఇంకో టీవీకి వెళ్తాం. అది నచ్చలేదు, ఇంకో టీవీకి వెళ్తాం. నీ చేతిలో ఉంది. సేమ్ వే 3 రకాల అనుభవాలు ఉన్నాయే, అవి నీకు కావాలంటే వస్తాయి, లేకంటే లేదు. విండో తీసామా బయట ఏముందో కనిపిస్తుంది, డోర్ తీసామా బయటకు వెళ్ళిపోవచ్చు. విండో క్లోజ్ చేసామా బయట ఏముందో కనిపించదు. అవునా? సేమ్ వే ఇక్కడ కూడా ఇంద్రియాలు మూసేస్తే బయట ఏముందో కనిపించదు, ఆలోచనలు ఆపేస్తే అసలు ఏమీ కనిపించదు. నీ చేతిలో ఉంది. నువ్వెవరో గుర్తిస్తే సంపూర్ణ స్వతంత్రత. జ్ఞాత్వా తం ఆ సచిదానంద స్వరూపమైన
నీ నిజ రూపాన్నిగా నువ్వు జ్ఞాత్వా గుర్తిస్తే మృత్యుం అత్యే, చావు పుట్టుకల్లే దాడేస్తావు. మార్పుల్ని అధిగమించేస్తావు. అన్యస్పందాన విముక్తయే. నీకు వేరే మార్గం ఏమీ లేదు. నిన్ను గుర్తించి నీకు ఇష్టం లేనట్టు తోసేయడమే, లోపలికి రానివ్వకుండా. అంతటా అన్నింట్లో నువ్వు ఉన్నావును గుర్తుంచుకోవడం. సర్వభూతస్థం ఆత్మానం. ఇదిగో ఒక విషయం, ఏమండి అన్నీ ఆపేసి కూర్చున్నా బాగానే ఉంది, మళ్ళీ బయటికి చూస్తే నీ కళ్ళలో చూసిన విషయాలకు జాగ్రత్తలోకి వచ్చి ఏమైనా వేదన పడుతున్నావా? నువ్వు కళ్ళలోకి వచ్చిన జాగ్రత్తల గురించి ఆలోచన చేస్తున్నావా? అన్నీ అంతే అలా కదిలిపోతూ ఉంటాయి, నీ ప్రమేయం కూడా లేకుండా. అంతే ఇక్కడ కూడా అంతట్లో ఉన్నావు, అన్నిటికీ ఆధారం అయి ఉన్నావు. నీ రూపాన్ని గుర్తించి దాంట్లో నిలబడు. నీకంటే నీవు ఏమీ లేనలేదు, అంతేనా? రిమోట్ చేతిలో ఉంది, ఆ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ చూడవచ్చు. స్విచ్ ఆఫ్ చేస్తే ఛానల్కి లేదు, తలకాయ లేదు. అవరా చూడాలి అనుకున్నావా? ప్రపంచమే సినిమా చూడు. వద్దనుకున్నావా? లోపల కప్పెట్టి ఏం లేదు. బాధ ఎక్కడుందండి? చేత కానప్పుడే అన్ని బాధలు. ప్రపంచంలో ప్రతి రూపం దాని సంస్కారాలను బట్టి వ్యవహరిస్తుంది. దేని మారుస్తావు? ఎవడిని మార్చలేడు. నిజంగా నీ మార్చేస్తారని అనుకుంటే ఎవరిని మార్చాలి అనుకుంటారో వాళ్ళే మార్చి పారేస్తారు. ఈ సృష్టిలో ఎవరిని మార్చలేడు. మారాలి అనుకొని వచ్చిన వాడికి గైడ్ చేయగలడు అంతవరకే. అడెవడో అన్నాడు, కృష్ణుడు గారు అనుకుని ఉంటే కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆగుండొచ్చు కదా అండి. ఆయనే లేపేయడానికి ట్రై చేశారు వాళ్ళు. అవునా? అనేక సార్లు ఈ రాక్షసి యదవులందరూ ఆయనే, కంసుడు ఇన్నిసార్లు ట్రై చేశారు, చిన్నపిల్లాడు అప్పటి నుండి. శిశుపాలుడు, జరాసంధుడు, అవునా, నరకాసురుడు, దుర్యోధనుడు, ఈ దుష్ట చతుష్ట ఎన్నిసార్లు ట్రై చేశారు అయ్యా. కాబట్టి అవన్నీ ఎందుకయ్యా, గుర్తుంచుకో అని. కాకపోతే మహాత్ములైన వాళ్ళకి ప్రేమ ఉంటుంది, దారి చూపించాలి అని అనుకుంటారు. అలాంటప్పుడు ఎదురైన వాడిని టేక్ ఇట్ ఈజీ, అంతవరకే. ఒత్తిడి గురిగానివ్వరు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఏదో ఒక మారుతారు. ఓ తల్లి శిశువుని 9 నెలలు మోసి కనిపించి పెద్ద చేయడంలో అనేక రకాల బాధలు పడతాయి, లెక్క చేయదు. అంతే గురువులు కూడా బాధల్ని చేస్తారు, వాటి గురించి కేర్ చేయరు, వెళ్ళిపోతూ ఉంటారు. సో సరే అండి, నేను మారాలి అనుకుంటే మార్గం కనిపిస్తుంది. ఎలాగా? ఇదిగో బయట ఎన్ని చేసినా గురువు శాస్త్రం ద్వారా గైడ్ చేస్తూ ఉంటారు. ఒళ్ళంతా నోరు పెట్టుకొని అరుస్తూనే ఉంటారు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు, ఇది ఆ పాట గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు. జనరల్గా ఏమనుకుంటారు, పని చేసేటప్పుడు టేక్ ఇట్ ఈజీ అనుకోకూడదు. ఫలితం వచ్చినప్పుడు అనుకోవచ్చు, కానీ మానవుడి జన్మంతా ఎప్పుడు రివర్స్లో ఉంటుంది. ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, ఆయన చేసింది ఎదురైనప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఆయన ఎవరో వీరబ్రహ్మం గారు పాట పాడుతూ ఉంటారు, చెప్పలేదంటనక పొయ్యేరు, చెడు మార్గాన నడిచి పతనమయ్యేరు. పాట పాడుతూ ఉంటారు చూడండి. ఇది వద్దు 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 అని అంటే చెయ్యకండి చెయ్యకండి వాళ్ళకి తెలుసు ఏం చేస్తే ఏమవుతుంది అని. ఇక్కడ భగవంతుడు ప్రకృతిలో శాసనం పెట్టేశాడు, ఏమని ఏం చేస్తే అదే వచ్చేస్తుందండి. ఇక్కడ కర్మ చేస్తే వాసన ఏర్పడుతుంది, వాసనే కర్మను ప్రేరణ చేస్తుంది, తిరుగుతూ ఉంటావు గిరిగిరి 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 గిరిగిరి. కానీ పరమేశ్వరుని పట్టుకుంటే
కర్మల నుండి బయటపడే, అవునా, మార్గం చూపిస్తాడు. దాన్ని అందుకోవాలి. మనసు సాత్వికమై సూక్ష్మం అయితే అధిగమించే శక్తి వస్తుంది. అది పట్టుకోగలగాలి. దానికి ఏంటంటే అందరూ ఒకడే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. దానికి నిత్యం చదువుతూనే ఉంటాం ఈ శ్లోకం కదా. దీపం వెలిగించారు ఏమిటయ్యా చూడండి, ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మదనాభయాసాత్. అక్కడ దీపం ప్రజ్వాలయామ్యహం అంటారు కదా పూజలో. ఇక్కడ భాషం దహితి పండిత అంటారు. దీపం జ్ఞానదీపమే. అక్కడ బయటేమో ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా అంటాం. ఇక్కడ ఆత్మానం అరణిం కృత్వా ప్రణవంచ ఉత్తరారణిం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పండిత పాశం దహతి. ఇక్కడ ఋషులు ఆశ్రమాలలో యజ్ఞం కొరకు అగ్ని తీసేటప్పుడు అరణిని ఉపయోగిస్తారండి. అరణి ఏమిటయ్యా అది? మూదుగా కర్ర, ఆ కర్రతో కింద ఒక పెద్ద దిమ్మెలాగా కర్ర పెడతారు. దాంట్లో పై కర్ర పెడతారు ఒకటి, పైన ఒక కప్పు లాగా ఆ కర్ర జారిపోకుండా ఉండడానికి గట్టిగా పట్టుకున్నారు. దానికి ఒక తాడు వేసి మధ్యలో అటువైపు నుండి ఒకరు లాగుతూ ఉంటే అదేది మజ్జిగ చిలుకుతారు కవ్వం లాగా, అలాగా చిలికితే అదేమవుతుంది, కింద ఉన్న కర్ర ఉందే ఆ రాపిడికి ఒత్తిడి ఏర్పడే దాంట్లో అగ్ని నిప్పులు పడుతూ ఉంటాయండి. ఆ దేశంలో కొంచెం పత్తి కాటన్ పెడితే అది అంటుకుంటుందండి. దాని మీద ఇంకా కొంచెం చిన్న చితుకులు కర్రలో లేదా కొబ్బరి పీచు లాంటిది పెట్టి అది కొంచెం మంట తీసి అగ్నికుండంలో వేసి ఆ అగ్నిని వెలిగించి యజ్ఞం చేస్తే చాలా పవిత్రం అండి. అదే అంటున్నారు ఇక్కడ. ఎక్కడండి? ఆత్మానం అరణిం కృత్వా ప్రణవంచ ఉత్తరారణిం. ఆత్మానం జీవుడు, అరణి కింద ఉన్న ఆ కర్రది, ప్రణవంచ ఉత్తరారణ్యం ప్రణవం ఓం పై ఆ కర్ర, మధ్యలో ఏంటండి శివుడు ఉన్నాడే, అహంకారం అది మధ్యలో కర్ర, అంతరాత్మ కింద, ప్రణవం పరమాత్మ పైన ఉన్నది. ఆ మధ్యలో ఉన్న అహంకారం జీవభావం దేహభావం ఉంది, దాన్ని తాడేసి చిలుకుతున్నాడు. జ్ఞాన నిర్మథనం ఏమడయ్యా? ఇదిగో ఉపనిషత్తులో చెప్తున్నారు చూడండి, జ్ఞానం నేను దేహం కాదు ఆత్మను, నేను దేహం కాదు ఆత్మ. వేదాంతం అంతా చెప్పేది అదే, దేహం కాదు ఆత్మను, దేహం కాదు ఆత్మ అని. నేను ఆత్మను అనే భావాన్ని పెంపొందింపజేసుకోవడం. అక్కడ ఇంతకుముందు చెప్పారు కదా మునికి అని. అలాగా ఏంటంటే నేను దేహమును అతీతంగా ఆత్మ అనే విషయాన్ని నిరంతరం గుర్తించుకోవడమే చిలకడం. అలాగా చిలకడం వలన ఏమవుతుంది, నిప్పు పడుతుంది కదా. నిప్పు పడి ఏదైతే మనం పత్తో ఏదో పీచు ఏదో ఒకటి వేస్తున్నాం కదా, దాన్ని పాశమ దహతి పండిత. పాశం అదే బంధనం, దహతి కాలిపోతుంది, పండిత పండితుడి యొక్క ఆత్మజ్ఞానం పైకి వస్తుందండి. అర్థమైందా? ఇక్కడ లోపల అంతరాత్మ ఉంది, ఈ జీవుడే ఉపాసిస్తూ ఉన్నాడు ఎవరిని? పరమాత్మని. ఓంకార ఉపాసనతో ఓం ఎక్కడి నుండి పుడుతుంది కదా, మరి ఎక్కడ అండవుతుంది? అంతరాత్మ నుండి పుట్టి పరమాత్మలో ఎండ్ కావాలండి, అవునా? కోర్స్ ఆలోచన కావచ్చు, అలజడి కావచ్చు, అశాంతి కావచ్చు, దాంట్లోంచి వ్యక్తం చేయగలగాలి. ఓం అని ఎప్పుడైతే మొదలుపెట్టాము అది తీవ్ర స్థాయికి వచ్చి చివరకు వచ్చేటప్పటికి ప్రశాంతతలో ఆ ప్రశాంతత పరమాత్మ.
నిరాకార నిర్గుణ పరమాత్మ. అమాత్ర ఓం. ఇదిగో ఈ సమాత్ర 3 లోకాలు, 3 శరీరాలు, 3 గుణాలు, 3 అవస్థలు ఏవైనా కావచ్చు. ఆ ఊమా అన్నారే, ఏ దాంట్లో అయినా సరే ఆ చివరి ప్రశాంతత ఎక్కడైతే కలుగుతుందో అది పరమాత్మ స్థాయి. జీవభావం నుండి బయటపడాలి అని అనుకున్నప్పుడు, అవునా, గొంతెత్తు జీవభావం నుండి మొదలైంది పరమాత్మ భావంలో ఎండ్ అవుతుందండి. 1 సెకండ్ 2 సెకండ్లు అక్కడ ఆగావు, క్రమంగా కాలిపోతూ వస్తుంది. ఏం కాలుతుంది? నీకు తెలుస్తుంది కాలిపోతుంది అని. కాలిపోతుంది అంటే మంటలు వచ్చి లోపల పొగలు వస్తున్నాయి, వాసనలు వస్తున్నాయి కాదు, అవునా. అలజడితో కూడి ఉన్నప్పటికీ కూడా ఈ ఓం అనే ఉచ్చస్థాయికి పెరిగే కొద్దీ ఆలోచనలన్నీ దాంట్లో పడి మసిఅయిపోతాయి, భస్మైపోతాయి. ఆర్తితో పరమాత్మను అందుకోవాలి అనే ఆర్తితో ఎవరైతే గొంతుతో ఓం చెప్తున్నారో ఆ ఓం ఎండేటప్పటికి ప్రశాంతత కలుగుతుంది. కానీ మళ్ళీ సంస్కారం కలుగుతుంది. మళ్ళీ చేసే కొద్దీ ఈ దేహము నేను అనే భావమే పాశం, తాడు, అహంకారం. జ్ఞాన నిర్మథన అభ్యాస ఆపకుండా నేను ఆత్మను ఉపాధులకు అతీతమైన ఊరికి అనుకోవడం కాదు, గుణాల మార్పు జరగాలి లోపల. తమస్సును వదిలేస్తూ రజస్సును దాటేసి సత్వంలో కూర్చోడం. ఇక్కడ సత్వగుణం పెంచుకోవాలి, ఆత్మగా మారాలి కదా. ఇది ఎక్కడైతే జరుగుతూ ఉందో క్రమంగా లోపల తెరలు కరిగిపోతాయి, తెలుస్తుంది స్పష్టంగా. మనకు ఆత్మ బదులు కూడా వర్ణించారు కదా, ఇది సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే మొదట అరుణ కిరణాలు వస్తాయండి, చీకట్లను తరిమేస్తాయండి. తర్వాత సూర్యుడు వచ్చాడు, ఆ చీకటే లేకుండా పోతుందండి. అలాగే నేను దేహం అనే భావము ముసిగేసేస్తుంది లోపల. ఏం తెలియని స్థితి, ఆలోచనలో పడి కొట్టుకోవడమే. కానీ ఆత్మ అనే భావం నిలకడ కుదిరే కొద్దీ ఏమవుతుంది? స్థిరత్వం ఏర్పడుతూ వస్తుంది అక్కడ. మనం అరుణ కిరణాలు వస్తున్నాయి అంటేనే చీకట తొలుగుతున్నాయి అని అంటున్నాం కదండి. ఇక్కడ బుద్ధిలోకి జ్ఞానం వస్తూ ఉన్నది అన్న ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలు కావచ్చు, ఒత్తిళ్ళు కావచ్చు, మన రాగద్వేషాలు కావచ్చు, అణుగుతూ వస్తాయి. ఈ భావం స్థిరపడే కొద్దీ విషయాలను బయటే పెట్టి చూడడం అనేటువంటి జరుగుతుంది. లోపల స్పష్టత వరకు తెలుస్తూ వస్తుంది. ఆలోచనలో పడి కొట్టుకుపోయే స్థితిని తొలగించేసేస్తాడు. అదే లోపల కరిగిపోతూ వస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది, మనకి తెలుస్తుంది. దానికి ఏంటి అంటే శాస్త్రం మీద, పరమాత్మ మీద, గురువు మీద ఆ నమ్మకంతో అనుసరించే కొద్దీ లోపల పొరలు కరుగుతూ వస్తాయి. సత్వగుణం పెరుగుతుందంటే తమోగుణం వెళ్ళిపోతూ వస్తుంది. అవునా? ఆత్మభావంలో స్థిరపడుతున్నావా? భక్తి పెరుగుతూ ఉందా? విక్షేపం, ఆలోచనల యొక్క శాతం కరిగిపోతుంది. అవునా? సత్వగుణం నిలబడుతున్నా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని కూడా ఆపావో ఆత్మస్థితి లభిస్తుంది. దేహం నేను అనుకోవడమే మోహం, ఆత్మస్థితిలో నిలబడమే ఆత్మజ్ఞానం. అర్థమైంది సత్వగుణం. అన్యత్వ దృష్టిని తొలగించాడు వారేశారు అనుభవ జ్ఞానం. ఏమండి వస్తుందా అండి? నువ్వే అది అయినావు, రాకుండా ఎవడు ఆపేది? ఎవడు నిన్ను ఆపలేడు, అవునా? నువ్వే ఆపుకుంటావు. నిన్ను నువ్వు ఆపకుండా చూసుకోగలగాలి. అడ్డొచ్చేవాడు ఎవడు లేడు. అంటే నిరంతరం శ్రవణ మనన నిధిధ్యాసనం కొనసాగుతుంది అని అంటే
ఈ స్పష్టత వ్యవహారాలలోనూ ఆలోచనలలోనూ స్పష్టత పెరుగుతుంది. ముందు ఆలోచనలు ఉపశమిస్తూ ఉంటే వ్యవహారం స్పష్టత ఉంటుంది. కర్తృత్వ భావం ఎగిరిపోతుంది. భగవంతుడు కావాలి అనుకునేటప్పుడు ఈ ప్రపంచాన్ని అట్లా అనుభవించాలనే ఆలోచనలే ఎగిరిపోతాయి. ఆత్మభావం స్థిరపడే కొద్దీ నేను పరమాత్మను అందుకోవాలి త్వరగా అనే కోరిక పెరుగుతుంది. అప్పుడు మోహం నుంచి బయటపడిపోయేది. ప్రపంచం అంతా కూడా మనకు ఎవరు నిజంగా శ్రేయస్సును గురించి చెప్తున్నారో నచ్చదు. కారణం ఏంటి అంటే ప్రపంచంలో ఏదో కావాలి అని చెప్పి దాన్ని పట్టుకో ఉన్నాం. దానికేంటారు చూడండి, కుక్క ఎముక నవ్వులుతూ ఉంది, దాని పళ్ళు చితికిపోతున్నాయి, చిగుళ్ళు పగిలిపోతున్నాయి, ఆ రక్తం కరగం దాన్ని చీకుతుంది, నీ నోరు పాడైపోతుంది అని చెప్పినా దానికి అర్థం కాదు. అందుకే ప్రపంచంలో ఏదో ఒకటి పట్టుకుని ఇది కావాలి అని అనుకుంటూ ఉంటే శాస్త్రాలు ఋషులు గురువులు చెప్పేటివి అర్థం కావు. వాళ్ళు మన మంచి కొరకు ఏదైనా గట్టిగా చెప్పినా ఏదైనా అనుభవం వస్తే కదండి చేసేదండి. ఇలాంటి జన్మలు ఎన్ని పోయాయో, ఏమైనా వచ్చిందా అనుభవమా? తలకాయ ఏమొచ్చింది? దానికి గురువుని నమ్మి దృష్టి అటువైపు తిప్పుకుంటే అప్పుడు వస్తుంది అనుభవం. అర్థమైందా? ప్రపంచ విషయాలు అనుభవించి అనుభవం తెలుసుకుంటామని అనుకుంటే మోహంలో కూలిపోతావు, రాక్షసుడిగా మారిపోతావు. గురువుని నమ్మి అనుసరించడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడే వస్తుంది మంచి చెడుల యొక్క రెండింటి అనుభవం. చూడు, అనుసరించే చూడు తెలుస్తుంది. లేదా కొద్ది రోజులు అనుసరించానండి అయిపోయిందండి, మళ్ళీ లేచాయి లోపల నుంచి చెత్త సంస్కారాలు, ఇంకా భయంకరంగా ముంచి ఆడ బారేస్తాయి. దాన్నే అంటున్నారు చూడండి ఇక్కడ 12వ మంత్రం. సయేవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రియన్నపానాది విచిత్ర భోగై సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి. సయేవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రియన్నపానాది విచిత్ర భోగై సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి. సయేవ అతనే జాగ్రత్త పరితృప్తి మీది. ఇదిగో మేల్కొని మెలకువలో ఇన్ని సంపాదించుకున్నా, కష్టపడి ఇన్ని సంపాదించుకున్నా, ఇన్ని దాచిపెట్టుకున్నా, ఇన్ని అనిపిస్తున్నా, నేను అంత గొప్పవాడుగా ఉన్నా, నీ మొహంలాగా ఉంది. జాగ్రత్త పరితృప్తి మీది. ఇన్ని సంపాదించాను, ఇన్ని దాచిపెట్టాను, ఇన్ని అనుభవిస్తున్నాను. నువ్వు ఒంటరిగా ఒక్క గంట ఎవరిని చూడకుండా ఉండగలుగు చూద్దాం. మేలుకొని ఒక గదిలోకి వెళ్ళి, అవునా, టీవీ వద్దు, పుస్తకాలు వద్దు, ఏం చూడవు, ఫోన్ వద్దు, ఒక గంట 2 గంటలు మేలుకొని నిద్రపోతా కాదు, పడుకోవద్దు, కూర్చో, చూడు నీ లోపల ఎన్ని దయ్యాలు ఉన్నాయో అర్థమవుతుంది. అవునా, లోపల ఎన్ని దయ్యాలు ఉన్నాయో అర్థమవుతుంది. నువ్వు ఈ విషయాలతో కలిసి ఏదో అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. నీ వశంలో నుండి నువ్వు జారిపోయి అదిగా జంతువుల్లాగా వ్యవహరిస్తున్నావు అంతే. సహయేవ ఆ జీవుడే, ఆ చైతన్యమే మాయా పరిమోహిత ఆత్మ. సహ ఆత్మ మాయా పరిమోహిత. ఆ ఆత్మయే మాయలో పడి దాంట్లో మునిగిపోయి శరీరం ఆస్థాయ, శరీరంలో ఇరుక్కుపోయి, శరీరంలో కూర్చొని ఇదే నేను ఇరుక్కుపోయి సర్వం కరోతి, ఇక్కడ ఏమేమో చేసుకుంటూ ఉంది. ఏం చేస్తుందండి? దానికే అంటారు చిలుక వెళ్ళి గిలక మీద కూర్చుందాం. రావి చెట్లకి ఆ రావి కాయలు కాసి పళ్ళు పండేటప్పుడు చిలుకలు పడ్డానికి వస్తాడు వేటగాడు. ఒక గిలక ఒకటి పెట్టి
దానికి చుట్టూ ఉచ్చులేసి ఆ మధ్యలో దొండపండు లాంటిది ఏదో పెట్టేస్తాం. దానికోసం వచ్చేస్తుంది. ఈ చిట్టింట్లో చిలుకలు ఉంటాయి కదా, దొండపండు అంటే చాలా ఇష్టం ఉంటుంది వాడికి. వచ్చేస్తుంది, ఆ గిలక మీద కూర్చుంటుంది, పండు తిందామని. ఆ గిలక ఏం చేస్తుంది, చక్రంలాగా కదా బాల్స్ గ్రర్ర తిరిగిపోతాయి. టక్మని ఎగిరితే సరిపోయేది కదా అది. అమ్మో పడిపోతున్నా గట్టిగా పట్టుకుంటుంది. అలాగే మానవుడు కూడా ఈ సంసారం అనే దాంట్లోకి వచ్చి కూర్చొని ఏం పట్టుకుంటున్నాడని, శరీరంలోకి వచ్చి కూర్చోవడమే మొదట అహంకారం కదా, సంసారంలో పడ్డట్టే. అక్కడ నుండి స్త్రీ అన్నపానాది విచిత్రభోగై, స్త్రీ అన్నపానాది. పురుషుడు స్త్రీని పట్టుకుంటున్నాడు, మోహంలో పడిపోతున్నాడు. మరి స్త్రీలు పురుషుడు పట్టుకొని మోహంలో, అదే కదా ఆ శరీరం ఇంకో శరీరాన్ని, దానికి ఒక శరీరం కూర్చొని ఇది నేను అనుకున్నప్పుడు ఇంకో శరీరం సపోర్ట్ కావాలండి. దేనికి? అదిగా అన్నపానాది విచిత్రభోగై, తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, భోగాలు అనుభవించడానికి. విచిత్రభోగై, ఈ విచిత్రమైనటువంటి భోగాలని మొదట చైతన్య స్వరూపమైనటువంటి వాడు శరీరంలో వచ్చి కూర్చున్నాడు, ఇది నేను అనుకున్నాడు, అహంకారం మొదలైంది కదా. ఆ తర్వాత ప్రపంచంలో ఏమేమో చేస్తున్నాడు, దానివల్ల రకరకాల వస్తువులన్నీ సంపాదించుకుంటున్నాడు. ఇళ్ళు, ఆకిళ్ళు, వస్తువులు, మనుష్యులు, భార్య, పిల్లలు అన్నిటిని పట్టుకొని సహ ఆత్మ ఏవ, ఆ సచిదానంద స్వరూపుడైన ఆత్మయే జాగ్రత్త మెలకువలో పరితృప్తిని ఏది, ఏం తృప్తిని అనిపిస్తున్నానండి నేను. ఓహోహోహో, మాయా పరిమోహిత ఆత్మ. ఈ మాయలో పడిపోయి పూర్తి మోహంలో చిక్కుపోయి, ఏమండి హాయిగా ఆనందంగా సుఖాలు అనుభవిస్తున్నప్పుడు మీరు ఎందుకు అంటారు అట్లాగా? వయసులో ఉన్నప్పుడు సుఖంగా అంటున్నటువంటి వాడే వయసు పెరిగే కొద్దీ, అదే ముసలితనం వచ్చే కొద్దీ అనుమానండి చూద్దాం. అన్నీ తినాలి అనుకుంటాడు, తినలేడు. చూడాలి అనుకుంటాడు, చూడలేడు. అనుభవించాలి అనుకున్నా అనుభవించలేడు. కానీ లోపల కోరికలు మాత్రం పోవు, సంపుకు తింటాయి అంతే. కోరికలే కాదు, నువ్వేమేమి చేసావో చిన్నప్పటి నుంచి, నిజం మంచి గుర్తురాదు, చెడే గుర్తు వస్తుంది. అవునా? విచిత్రం, మంచి గుర్తురాదు, ఖాళీ చేస్తుంది. దానికే అన్నారు ఏది గుర్తొచ్చినా బాధే, నువ్వు మంచిగా చేసుకుంటూ పో, గుర్తు రావడం అనేది మానేస్తుంది, ప్రశాంతత అనేది ఉంటుంది. కదా. సరే అయిపోయింది, జాగ్రత్తలో బోరు కొట్టింది. ఏమయ్యా జాగ్రత్తలో నీకు నిజంగా సుఖం ఉండేటట్లయితే ఎప్పుడు 24 గంటలు మేల్కొని ఉండకూడదు. అమ్మో, ఓహో, నిద్ర కావాలండి. నిద్ర రాకపోతే ట్యాబ్లెట్లు వేసుకుంటామండి, సరిపోకపోతే మందు కొడతామండి, అది సరిపోకపోతే డ్రగ్స్ యూస్ చేస్తామండి, నిద్రపోతే చచ్చిపోతామండి. ఆయన అక్కడికి ఎందుకు వెళ్తున్నావయ్యా? ఇదిగో స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత సుఖరూపమేతి. మెలకువలోనే నిజంగా సుఖం ఉండేటట్లయితే నువ్వు మెలకువలోనే ఉండొచ్చు. రే జరుగున్నావు. మెలకువలో కూడా 99% వ్యక్తులు 90% సమయం కళ్ళగంటూనే ఉంటారు. అవునా కదా చెప్పండి? నువ్వు మేల్కో ఉన్నావు, ఎదురు విషయాలని ఎంతసేపు గమనిస్తావు, ఆలోచనలో పడిపోతున్నావా లేదా? 99% పీపుల్ 90% టైం నువ్వు మేల్కొన్న దాంట్లో నువ్వు కళ్ళగంటూనే బతుకుతున్నావు, రాగద్వేషాల గురించి.
అదే స్వప్నే కలలో సహజీవ, ఆ జీవుడే ఎవరు ఆత్మ అయిన జీవుడు. సుఖ దుఃఖ భోక్త, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఎక్కడ? స్వమాయయా కల్పిత జీవలోకి, తనంతట తను కల్పించుకోవన్న అలోకం స్వప్నం కళ. తను కల్పించుకున్నదే కదా, దాంట్లో నిరంతరం ఆనందంగా ఉండొచ్చుగా. ప్రమేయం లేకుండానే దుఃఖాలు వచ్చి నెత్తిన పడుతూ చంపేస్తూ ఉన్నాయి. అవునా? అన్నీ ఉంటాయి, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, బోల్డ్ అని పొలాలు ఉన్నాయి కదా, వాహనాలు ఉన్నాయి, సర్వెంట్లు ఉన్నారు. ఏమయ్యా, రాత్రి 12 గంటల 1 గంట కూడా ఫోన్ చేసుకున్నాం. ఈ చట్టం నిద్ర రావట్లేదండి. దాన్ని నాశనం చేస్తే ఎట్టొస్తుంది నిద్ర? ఆ మనసునే. పడుకుంటానండి, నిద్ర పడుతుంది, టక్కుని మెలకు వస్తుంది, ఆ తర్వాత అసలు నిద్ర రాదండి. ఏదో ఆలోచించకూడనట్టు ఆలోచిస్తున్నాం. ఆర్తిక జపాన్ని పెంచితే, శ్రవణ మననాల్ని పెంచితే ఆ లోపల నిద్ర రాకుండా చేసేటి కరిగిపోతాయి. ఆర్తిగా పెంచాలి. కొంచెం అల్లడి పొంచిందా, అల్లడి కలిగిందా, ఆజ్యం పోయకూడదు. అర్థమైందా? యాసిడ్ వేసి కడిగేయాలి. నువ్వు విషయాలు చింతన చేసావో అంటే, కళతో అయినా చెవులతోనైనా ఆలోచనతో అయినా పెంచావో పెరుగుతుంది. ఇక్కడ కాల్చేయాలి ఏంటి, ఆర్తిగా లోపల తిప్పి ఒక 5 నిమిషాలు లేదు 2 నిమిషాలు నామని చెప్పినా ఎగిరిపోతుంది. అది లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటే లోపల అల్జడి ఎగిరిపోతుంది. దానికే జపధ్యానాలు వ్యసనంగా మారితే, అవునా, అలసటలకు ఆవేదనలకు కాలం చెల్లిపోతుంది. అది కావాలి. తనే కల్పించుకుంటారు. ఇంకా ఏదైనా కొంచెం అల్లడి కలిగింది, ఎందుకు కలుగుతుంది ఆలోచన వచ్చే లోపల ఎవడో గుర్తొస్తాడు. ఎవడో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఎవడో చెడు చేసుకుంటాడు. వాడి గురించి వెళ్ళిపోయింది, అయిపోయింది తలకాయ దయ్యం. ఏదో పోయినాటివో ఏవో తలకలినాటి ఏవో గుర్తొచ్చాయి, లోపల పుట్టించేస్తాయి. అదే స్వమాయయా కల్పిత జీవలోకే. స్వమాయ, నీ అంతటి నువ్వే కల్పించుకుంటున్నావు లోపల లేనిది. అంటారు మసిపూసి మారేడుకాయ చేశారండి అని, నీ అంతటి నువ్వే అలజడి తెచ్చుకుంటున్నావు. నువ్వు ఒంటరిగా కూర్చొని హాయిగా బెడ్ మీద పడుకుంటూ దుప్పటి కప్పుకొని ఉన్నావు కదా, నువ్వెందుకు అలజడి కలగాలి, ఆలోచన బాధలు కలగాలి? నీ ఇంట్లో నువ్వు ఉండి నువ్వెందుకు బాధపడాలి? స్వమాయ కల్పిత జీవనం. మెలకువలోను కళలో కూడా సుఖదుఖ భోక్త, దుఃఖాలు అనుభవిస్తున్నాడు. సుషుప్తి కాలే, సుషుప్తి కాలం ఎప్పుడే గాఢ నిద్ర వచ్చేసింది. అదృష్టవశాత్తు గాఢ నిద్ర వస్తుంది. ఆ అదృష్టం కూడా స్వయంకృతం. నువ్వు ఇంతకుముందు చేసుకున్న సత్కర్మల ఫలం, అవునా, నీ ఉపాసన ఫలం సుషుప్తి రావడం. కొంత పడుకుంటారు 10 గంటలు 12 గంటలు కూడా పడుకుంటారు. అసలైతే ఎప్పుడు మొదలునే జోగుతూ ఉంటారు. సుషుప్తి కలిగితే 3 గంటలు 4 గంటలు, 3 గంటల కంటే ఎక్కువ ఎప్పుడు ఏం నిద్రపోడు. మ్యాక్సిమం 4 అవర్స్ బాడీ మొత్తం రీఛార్జ్ అయిపోతుంది సుషుప్తి కలిగితే. సుషుప్తి కాలే సకలే విలీని, అన్నీ కలిసిపోతున్నాయి అక్కడ. తమః అభిభూత, తమస్సు కప్పేస్తుంది అనుకోండి అంతఃకరణకు. సుఖరూపమేతి, ఈ మనసును తమస్సు కప్పేస్తుంది, నువ్వు నీలో స్థిరపడుతున్నావు, అది గుర్తించట్లేదు. సుఖరూపం ఏతి, సుఖస్వరూపాన్ని పొందుతున్నావు, సుఖాన్ని అనుభవించట్లే, సుఖస్వరూపం అవుతున్నావు. అర్థమైందా? నువ్వు సుఖం అవుతూ ఉన్నావు. ఎందుకు? దాన్ని ఇంతవరకు పిల్లలు అల్లరి చేస్తున్నారు, రాత్రి 10 అయింది పడుకోలేదు అనుకోండి, ఒక దెబ్బ వేసి తీసుకెళ్ళి బెడ్ మీద వేసి దుప్పటి కప్పేశారు, అమ్మ పడుకో, అది ప్రశాంతంగా ఉంటుంది. అంతే సుషుప్తి.
ఎంతసేపు అల్లరి చేసిన ఈ అహంకారం ఒకటి పీకి బెడ్ మీద వేసి కప్పేసినట్టు అయిపోయింది. ఇప్పుడు సుఖరూపమేది, సుఖస్వరూపాన్ని పొందుతున్నాం, సుఖస్వరూపంగా మారుతున్నాం, సుఖస్వరూపంలో నిలబడుతున్నాం. సుషుప్తి ఇది అర్థమైనా? గాఢ నిద్ర. గాఢ నిద్రలో నువ్వు ఆత్మగా స్థిరపడుతున్నావు, జీవుడు ఈశ్వరుడు అవుతున్నావు. దుఃఖాలు వచ్చిపోయేటివి, సుఖం నీ స్వరూపం, దాంట్లో నిలబడుతున్నావు. తదాస్తు. ఆ తర్వాత ఆ సుషుప్తిలో భలే ఉందండి. మళ్ళీ రోజంతా నరకమేనండి. ఒక్క స్టెప్ దాట అక్కడ నుండి ఇక రానే రాదు దుఃఖం. ఎలా చూద్దాం. హరియం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.